హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి స్లప్ ఫామ్ వాళ్ళది మిల్లెట్స్ నూడిల్స్. ఆల్రెడీ మేము ఎప్పుడు చేసుకుంటాము. నేను నూడిల్స్ మ్యాగీ ఫ్యాన్ అసలు ఏం కాదు, బట్ ఎప్పుడైనా తినాలనిపిస్తే చేసుకుంటా అంతే. ఆ రోజు మా అక్క అడిగిందని చేశాను. ఇంకా ప్యాక్ ఆఫ్ 2 వచ్చింది కదా, అది ప్యాక్ ఆఫ్ 3 కూడా ఉంటుంది. ఇంకా కళాయి పెట్టేసి నేను 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను. ఎందుకంటే దాంట్లో 2 ప్యాక్స్ వచ్చినాయి, లైక్ 2 వచ్చినాయి నూడిల్స్. ఇంకా 3 కూడా వచ్చే ఉంటాయి. ఇంకా 2 గ్లాసెస్ పోసుకున్నా కదా, కొంచెం వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు ఉంచుతాను నేను, త్వరగా కుక్ అయిపోతుందని. అలాగా వాటర్ వేడయ్యాక ఇంకా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అలా బబుల్స్ వచ్చేంత వరకు ఉంచుతాను. తర్వాత ఇక్కడ ప్యాకెట్లో 2 వచ్చినాయి, మసాలాస్ 4 వచ్చినాయి. ఎప్పుడు మసాలాస్ అన్నీ రావు, ఈసారి ఎక్కువ వచ్చినాయి. మరి పోయినసారి వస్తే నేను మర్చిపోయాను లేదా నాకు గుర్తులేదు. మరి ఇంకా వేసేసినాక వెంటనే మసాలాస్ కూడా 4 అన్నీ కట్ చేసి ఓపెన్ చేసి వేసేసి ప్లేట్ వేసేసి 10 మినిట్స్ అలాగ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 10 మినిట్స్ తర్వాత తీస్తే బాగా కుక్ అయిపోయినాయి మెత్తగా. అసలు మిల్లెట్స్ అంటారు కానీ డిఫరెన్స్ మనకి సేమ్ నార్మల్ నూడిల్స్ లానే ఉంటుంది, డిఫరెన్స్ ఏం తెలీదు. కానీ మిల్లెట్స్ మరి అలా ఎలా ఉంటుందో కానీ చాలా బాగుంటుంది తినడానికి టేస్ట్. ఇక్కడ నూడిల్స్ రెడీ అయిపోయినాయి, చూపిస్తున్నానా. దాని తర్వాత అందరిలాగా మనం చేస్తే ఏంటి స్పెషల్ ఉండదు కదా, అందుకని నేను ఆ రోజు చీజ్ మిగిలింది, దాన్ని బాగా తురిమేసాను అనమాట. తురిమేసి మ్యాగీ పైన అలా చీజ్ ఎక్కువ ఉంది, వేస్ట్ చేయడం ఎందుకని అంతా వేసేసాను. మనం చేసే రెసిపీ ఏంటంటే చీజ్ డబల్ మసాలా మ్యాగీ అనమాట. ఇవాళ పేరు ఇప్పుడు పెట్టాను మధ్యలో, ఎందుకంటే ఆల్రెడీ తర్వాత డబల్ మసాలా వేసా. చీజ్ వేస్తాం కదా, బాగా తీయగా ఉంటుంది కదా నూడిల్స్, అందుకని బ్యాలెన్స్ చేయడానికి ఆల్రెడీ మా ఇంట్లో ఎప్పుడు మ్యాగీ మసాలా ఉంటాయి రెడీగా, అందుకని మ్యాగీ మసాలా కూడా వేసేసాను. అలాగా ఇలా 2 మినిట్స్ ఉంచితే చాలు, చీజ్ కరిగిపోయి క్రీమీగా టెక్స్చర్గా భలే ఉంటుంది. ఇంకా మా అక్క తింటానంది, వేడివేడిగా తింటాం బాగుంటుంది కదా మ్యాగీ. ఇంకా పెట్టించేసాను. దాంతో కాంబినేషన్ మాకు నైట్ డిన్నర్ ఏంటంటే రాగి జావా. అందరికీ గ్లాస్ రాగి జావా చేసింది మా మమ్మీ. ఇంకా అది కూడా తినేసాం. ఇక్కడ మా అక్క చెప్తుంది, నువ్వు తినలేదు కదా, తిను నేను పెడతానని నాకు నోట్లో పెట్టింది. చాలా బాగుంది గాయస్. అంతే ఈ వీడియో వచ్చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఎవ్రీథింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ట్రై చేయండి గాయస్ ఒకసారి, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి.